చెప్తాను. ఓకే, ఇది దీన్ని క్లిక్ చేయండి. సో యూ కెన్ పైప్ లైన్ పక్కన ఉండారు. డేటా ఫ్లో ఉంది కదా, క్రియేట్ ఏ న్యూ డేటా ఫ్లో. డిఎఫ్ వాట్ విల్ డూ, యూనియన్ ఆల్ చేసామా మనము? తులసి ఉన్నారా? చేశాను సార్. అన్న యూనియన్ చేసామన్నా. యూనియన్ యూనియన్ చేసేసామన్నా. యూనియన్ లుకప్ జాయిన్ కండిషనల్స్ పెట్టి 4 చేసామన్నా. డిరైవ్డ్ కాలం చేద్దాం. డిఎఫ్ డిరైవ్డ్, వెరీ ఇంపార్టెంట్ వన్. డిఎఫ్ డిరైవ్డ్. ఓకే, now what is the derived? Generally we will derive a new column on the existing column. We will derive a new columns out of existing columns. For example, we have a basic salary and employee table. If at all you want to derive HRA and DA, let's take HRA is 30% of basic and DA is at 10% of the basic. Let's take you want to do that one. How to do it? Click on add source, Kiran. Now come down. ఫస్ట్ దాన్ని నిన్న క్లాస్లో చెప్పా, దాన్ని మధ్యలో దాన్ని వాడాలి మీరు. రియల్ టైం కాదా లేదా అని తెలిసిపోతుంది. 1 minute దీన్ని మినిమైజ్ చేద్దాం దీనికల్లా. ఎస్, సో క్లిక్ ఆన్ న్యూ డేటా సెట్. ఇక్కడ మనం అజూర్ సీక్వెల్ డిబిని తెచ్చుకుంటాం. టైప్ అజూర్ సీక్వెల్ డిబి. Azure space SQL DB. Yes. Continue. Use the table name is in the top. Instead of Azure SQL table 2, give DSEMP. DSEMP. Yes, very good. Now take the EMP table. Click OK. Now click on plus symbol. We want to derive a new column out of this existing column. There are generally EMP table na class ante 3 column, e number, e name, salary untadi kada. So we are going to do derived column. Now what we want to derive? కింద రండి, యారో పైకి నొక్కండి. Now what we want? HRA. The new column is HRA. HRA. ఎక్స్ప్రెషన్ రాద్దాం. HRA అంటే ఏం చెప్పాను ప్రసాద్? బేసిక్ సాలరీ 30% అంటే ఓపెన్ ఎక్స్ప్రెషన్ బిల్డర్. సో ప్రెస్ సాల్, ఈ సాల్ని క్లిక్ చేయండి, ఒకసారి క్లిక్ చేయండి అంతే. ఇంటూ 0.3. ఇంటూ మీన్స్ స్టార్. Click OK. Save and finish. ఇంకొక యాడ్ కాలం చేయండి పైన. ప్లస్ అక్కడనే కిందనే యాడ్ చూడండి. డిఏ, ఆ కాలం 1 బదులు డిఏ ఇవ్వండి.
Click on E cell. 10% of basic cell అంటే 0.1 into 0.1. Save and finish. Click OK. Okay, clear. దాన్ని కింద నొక్కండి. Now click on plus symbol, sync. Last one the sync. Okay, now come here. We will store this into the blob. Okay, click on new data set. Okay, Azure blob storage. Continue. Delimiter text file. DS payslip. DS payslip. మనం payslip generate చేస్తున్నాం. Yeah. Browse, go to the output folder. Where this Netflix came here? Everybody is on Netflix folder. Default వచ్చిందా మీకు అది? లేదు సార్ అదే సార్ లాస్ట్ టైం మనం చేసాం కదా సార్ అదే లైక్ నెట్ఫ్లిక్స్ లో మనం స్టార్టింగ్ చేసాం కదా సార్ మనం మూవీ డేటా ఫైల్ సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో మూవీ డేటా ఫైల్ చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ క్రియేట్ చేసాం సార్. ఓకే, క్లిక్ ఓకే. దాని ఫైల్ నేమ్ తీసుకోవద్దండి, జస్ట్ క్లిక్ ఓకే. డోంట్ టేక్ ఫైల్ నేమ్. ఫ్లో హెడర్ ఫస్ట్ యాజ్ హెడర్. Hold on. Click OK. Now, చెప్పాను కదా ఇది Hadoop లో మాదిరిగా మల్టిపుల్ రాస్తుంది, కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేయాలని చెప్పామన్నా. Go to the settings in the top. Right, file name option లో మీకు write into single output, right? Output to single file, last option. File name ఇవ్వండి కింద payslip dot పైన enter file name here అన్నది కదా, కింద తులసి కిరణ్ అవుట్పుట్ టు సింగిల్ ఫైల్ ఉంది కదా, అక్కడ పైన మధ్యలో ఏమిస్తారు? payslip dot txt. అది ఓకే. Now go to the optimize. సింగిల్ పార్టిషన్. సార్ ఇక్కడ మనం .txt ఇవ్వకుండా వేరే ఫార్మాట్ ఇస్తే ఆ ఫార్మాట్ లో సేవ్ అవుతుందా సార్? కానీ CSV అంటే ఏ ఎక్స్టెన్షన్ ఏదైనా ఇంకా అట్లే CSV గా ఉంటది. ఓకే, సింగిల్ పార్టిషన్ అంతే. ఓకే, నౌ కమ్ టు ద పైప్ లైన్. క్రియేట్ ఏ న్యూ పైప్ లైన్. డేటా ఫ్లో లో అయిపోయింది కథ. పైప్ లైన్ ఉంది కదా కరణ్ పైన, ఇది న్యూ పైప్ లైన్ ఏం లేదు దీంట్లో, మీరు మాట్లాడడం లే. పైప్ లైన్ 4 బదులు PL. ఇక్కడ పైప్ లైన్ 4 ఉంది రైట్ సైడ్ ప్రాపర్టీస్ నేమ్ చేంజ్ అమ్మా. అక్కడ కాదన్న ఇటు జనరల్ కాడ జనరల్ రిలేటెడ్ ప్రాపర్టీస్ రైట్ సైడ్ అంటున్నాను నేను, రైట్ సైడ్ అంటున్నాను. అదే ప్రసాద్ నువ్వు పికప్ అయినా ప్రసాద్. PL వాట్ ఇస్ దిస్ వన్? డిరైవ్డ్. అంతే అండి, ఇంకేం చేయాలి మళ్ళీ? డ్రాగ్ అండ్ డ్రాప్ డేటా ఫ్లో. గో టు ద సెట్టింగ్స్ కింద అది డ్రాప్ డౌన్ ఉంటాయి, DFs మీరు క్రియేట్ చేసిన తీసుకోండి. DF డిరైవ్డ్ కింద ఉంచండి. సూపర్, అంతే అండి. డీబగ్ అంతే అయిపోయింది. క్లిక్ ఓకే. That's all. It will take 5 minutes. Meanwhile, if you have any question, you can ask.
జాబ్ ఎలా కొట్టాలి డీబగ్ చేయండి. ఓకే, అది డేటా ఫ్లో ఎనేబుల్ అవుతుంది. అది టాపిక్ కదా ప్రసాద్? ఎస్ సార్. జరుగుతున్నది కిరణ్, అది ఇక్కడ సర్కిల్ కొడుతున్నాను చూడండి. Yes, అది క్లస్టర్ తేవాలన్నమాట మీకు. ఇది USTS లో మీకు క్లస్టర్ ఇవ్వాలి. సో ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం, 5 minutes పడుతుంది. yes, sir. జాబ్ కొట్టడం ఒకటి, జాబ్ వచ్చిన తర్వాత చేయడం ఒకటి. నిలబెట్టుకోవడం సార్. నిలబెట్టుకోవడం జాబ్ వచ్చిన తర్వాత. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి. మాటలు బాగా నేర్చుకున్నావు ప్రకాశం. సో జాబ్ నిలబెట్టుకోడు. వెరీ గుడ్ ప్రకాష్. ఈరోజు ప్రసాద్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సో జాబ్ కొట్టడం ఒకటి, జాబ్ నిలబెట్టుకోవడం ఒకటి. ఓకే, ఈరోజు ఒక సినారియో చెప్తాను. ప్రసాద్ మీరు కిరణ్ ఏడున్నారు మీరు? సార్ నేను ఇక్కడే రూమ్ లో ఉన్నాను సార్. వేరే రూమ్ అక్కల ఇంట్లో ఉన్నాను సార్. నా రూమ్ లో ఉన్నాను సార్. శ్రవణ రూమ్ లో అంటే మా దిలీప్ ఉన్నాడు లేరు కదా? లేదు సార్, దిలీప్ వేరే రూమ్ సార్. యాక్చువల్లీ ఊరికి బయలుదేరుతున్నాడు. యాక్చువల్లీ అబ్బాయి మీ వాయిస్ లోగా ఉంది. ఓకే, సో టీమ్ ఒక పిల్లోడికి నేను ఐ డోంట్ వాంట్ టెల్ నేమ్, కిరణ్ హౌస్ 2 months 3 months ముందు ఒక జాబ్ కొట్టించా, నేనే చేశా. ఈ గాట్ ఎ జాబ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ somehow will manage the technical, you go for online communication course. పోలా, డబ్బులు వస్తా ఉంటే చల్లగా నెలగా ఒక 50,000 వాడు వెళ్ళా. సో నాకు తెలుస్తుంది ఆ పర్సన్ కి వీక్నెస్ ఏముంది, ఏంది ఇంప్రూవ్ కావాలనేసి. చెప్తే పోలా. ఇప్పుడు 3.5 నెలలు అయిపోయింది. వాళ్ళు అక్కడ వీడు ఎలా వచ్చాడు సిస్టమ్ లకి, ఇంత వరస్ట్ గా ఉంది కమ్యూనికేషన్ అనేసి అంటే, ఈరోజు ఆ క్లయింట్ కంపెనీ కమ్యూనికేషన్ టెస్ట్ చేశారు, ఎలా మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అనేసి. సో వీడు ఏది పడితే అది చెప్పాడు. ఓకే, సో అంటే మోస్ట్లీ తీసేస్తారనమాట. ఆ సిచ్యువేషన్ ఆడికి వచ్చింది. సో చెప్పేది ప్రతి ఒక్క మనిషికి మాకు తెలుస్తూ ఉంటుంది. యాజ్ అ ఫ్యాకల్టీ మేము చాలా మంది చూసుకుంటాం కాబట్టి, మీకు ఇది వీక్నెస్, దీన్ని ఎట్లా కవర్ చేసుకోండి అని చేస్తే బాగుంటది. చేయకపోతే వాళ్ళ కర్మ. ఇప్పుడు సేమ్ థింగ్ కిరణ్, మీకు కూడా జాబ్ వచ్చింది. సో డైలీ మీరు ఒక 5-6 గంటలు ప్రాక్టికల్ గా చేయాలి. ఇప్పుడు నేను చూడండి, ఓకే డ్రాగ్ అండ్ డ్రాప్ డేటా ఫ్లో అదే ఒక 10 సార్లు చేస్తాను, అప్పుడే కానీ నేను మీకు టీచ్ చేయలేను కదా. ఆ ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే, మీరు కంపల్సరీగా ఒక్కొక్క దాన్ని మినిమం 5 సార్లు చేయాలి మీరు ఫస్ట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ తులసి అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, మాకు ఒకసారి చెప్పినా కానీ ఓకే ఎక్కేస్తుంది. మీరు ఫస్ట్ టైం when you are trying to come from non-computers to computers, రైట్? ఈ బ్యాచ్ లో అందరూ నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్ అన్ఫార్చునేట్ గా. అంటే పెద్ద కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్ నాడే పెద్ద కంప్యూటర్స్ కదా కాదు. సో మోర్ ఆర్ లెస్ యూ గైస్ ఆర్ నాన్ కంప్యూటర్స్. నిచ్చి కంప్యూటర్స్ వస్తే యూ గైస్ హ్యాస్ టు ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్. ఒకే దాన్ని 4-5 సార్లు కూడా చేయాలన్నమాట. చేస్తే దెన్ యూ విల్ గెట్ దట్ ఫ్లేవర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ జోష్నాకి జాబ్ వచ్చేసింది, రైట్? సో she is interested to learn and she want to grow the career. ఒక ప్లాన్ చేసుకుంది, రైట్? she is there in the system. ఇప్పుడు మొత్తం తెలుస్తున్నది. ఓకే, సోర్స్ అంటే ఎట్లుంటది, డేటాబేస్ అంటే ఎట్లుంటది, ఒక ETL టూల్ అంటే ఎట్లుంటది, డేటాబేస్, పవర్ BI. Now she is kind of full stack BI developer. full stack BI developer అంటే సోర్స్ నుంచి టార్గెట్ వర్క్, రిపోర్ట్ వర్క్ చేయగలదన్నమాట. సో యూ నీడ్ టు హ్యావ్ దట్ ప్లాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిరణ్, మీకు కానీ బాలాజీ కానీ కమ్యూనికేషన్ పెద్ద ప్రాబ్లమే లేదు, అలా ఉంది. బట్ యూ గైస్ కెన్ మేనేజ్. బట్ ఓన్లీ ద వీక్నెస్ ఆర్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ యూ గైస్ హ్యాస్ టు డూ మల్టిపుల్ టైమ్స్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం యు ఆర్ ఎంటరింగ్ ఫ్రమ్ యువర్ సమ్ అదర్ ఫీల్డ్ టు దిస్ ఫీల్డ్, రైట్? సో మేమనుకో MCA చేసాము, BSc చేసాము, ఆ తర్వాత అమీర్పేటలో ఒక 50,000 పెట్టి కోర్సులు చేసాము, రైట్? సో యూ గైస్ డోంట్ రైట్. ఐ విల్ షేర్. ఓకే, మీకు లెట్ మీ షో యూ కిరణ్, లెట్ మీ షేర్ మై స్క్రీన్, గివ్ ఎ మినిట్. సో నన్ను హోస్ట్ చేయరా? సార్ ఇక్కడ డీబగ్ ఆన్ అయిందా సార్? ఇది అయిపోయింది, రన్ అయిపోయింది. మనం డిరైవ్ లో ఫైల్ చూస్తాము. నన్ను ఒకసారి షేర్ చేయరా ప్రాబ్లం? సరే, నన్ను హోస్ట్ చేయి కిరణ్.
చేసానా? చేశాను సార్. ఓకే, ఇప్పుడే ఈరోజే ఓకే ఇంకా నేను అజూర్ చాలా ప్రిపేర్ అవ్వాలి. ఐ హ్యావ్ టు అప్డేట్ మై స్కిల్, రైట్? అండ్ బికాస్ ఐఎమ్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో ఎండ్ టు ఎండ్ తెలియాలి, ఇంకా డెప్త్ పోవాలనేసి K21 అకాడమీ అనే వాళ్ళ నుంచి $497 అంటే దగ్గర దగ్గర 37,500 రూపాయలు ఐ పెయిడ్. $497 అంటే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా, రైట్? జస్ట్ టుడే ఓన్లీ. ఇప్పుడు ఈరోజు ఎంత, February 25th ఈవినింగే చేశాను. సో ఇమాజిన్, ఎప్పుడు నేను భూమి పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను, అంటే 1998 నుంచి చేస్తే ఈ రోజు కూడా ఐఎమ్ స్పెండింగ్ సమ్ మనీ టు లెర్న్ ద థింగ్స్, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టీమ్. ఓకే, సో ఓకే మనం ఏం చేసి అది మనంతా దాచుకుని వస్తే సో ఇట్ నాట్ వర్క్. యూ హ్యావ్ టు స్పెండ్ మనీ, లెర్న్ ఆల్ యూ హ్యావ్ టు డూ. ఓకే, మొత్తం డబ్బులంతా మా ఇంట్లోనే పెట్టుకుంటానంటే కుదరదు. లక్ష్మీదేవి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటేనే లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది, రైట్? సో విత్ దాట్, సో వాట్ ఐఎమ్ టెలింగ్, బాలాజీ, కిరణ్, ప్రసాద్, ఐ థింక్ జ్యోత్స్నా ఇన్ ట్రాక్, తులసి ఇస్ ఇన్ ట్రాక్. సో మీ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే మీరు మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేయడం లేదు. ఏదో నేను చెప్తున్నాను మీరు చేస్తున్నారు, కాకుండా మీ ఇంట్రెస్ట్ గా. నో బడీ ఆస్క్డ్ మీ టు పే $500 పే చేసి ఈ కరువు కాలంలో నాకు. I done a lot of house renovation and all, right? But still I'm paying some money to learn more things. So మీరు మల్టిపుల్ టైమ్స్ చేయాలి. అది there is no shortcut team. Kiran, Balaji, Prasad. Okay, sir. So there is nothing, no shortcut. Okay, I'll make you host. So practice. Where is the Kiran? Right here. Now you can go and show the result in the Azure blob. మీరు ఏం ఫైల్ చేసారో షేర్ ద స్క్రీన్. Yes, sir. మీరు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జాంపుల్ తులసి ఒక ఇంటర్వ్యూ చేసిన, ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ డన్ అండ్ ఈ గాట్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ దే ఆస్క్డ్ టు షేర్ ద డాక్యుమెంట్స్ బికాస్ ఇట్ డన్ లాట్ ఆఫ్ వర్క్. పగలు రాత్రి కూర్చొని చేశాడనమాట. సో అడ్వాన్స్ కాబట్టి ఆడ కొంచెం గ్యాప్స్ విల్ ఫిల్ ఇట్. బట్ ద బేస్ ఈ వర్క్ డన్ అజూర్ బ్లాబ్కి వెళ్ళండి, బ్లాబ్ స్టోరేజ్కి వెళ్ళండి. ఎందుకంటే నేను మీరు కూడా వాడేసి నా ఇష్టం వచ్చిన స్టోరేజ్ క్రియేట్ చేసా. క్లిక్ ఆన్ స్టోరేజ్ అకౌంట్ కిరణ్, టాప్ లో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయండి, క్లిక్ చేయండి. 1 2 3 4 ఫోర్త్ అండి. అది రిసోర్స్ గ్రూప్. ఒకటి 2 3 4 పైనండి. ఏజ్ మీది ఏజ్ అండి? Sir, first is టెక్ ఇది నాది, మీది ఫస్ట్ది. ఓకే, డోంట్ క్లిక్ ఆన్ రిసోర్స్ గ్రూప్. ఓకే, ఇక్కడ దీన్ని ఎస్జీ మూవీస్ ఫైల్ డేటా 1 నుంచి ఉంది, దాన్ని క్లిక్ చేయండి. నో హైపర్ లింక్ క్లిక్ చేయండి. హైపర్ లింక్ కిరణ్, దాన్ని క్లిక్ చేయండి. ఎస్, వెరీ గుడ్. నౌ గో టు ద కంటైనర్స్ కింద ఉంది. గో టు ద అవుట్పుట్ ఫోల్డర్. ఎక్కడ పెట్టాము మనము? అవుట్పుట్ ఫోల్డర్ లో పెట్టాము. ఎస్, పే స్లిప్ కదా. క్లిక్ ఆన్ పే స్లిప్ అండ్ యూ కెన్, ఆ 3 చుక్కల పైన మళ్ళీ క్లిక్ చేసి యూ కెన్ ఎడిట్.
you can see the two additional column called HRA and DA. So 1 lakh 30% ante 30,000, DA 10% and 10,000 వచ్చింది. Right, Balaji? Yes, sir. So ఒక empty row ఏదో ఉంటుందో అందువల్ల you got that additional one, but that's okay. Now we done a derived column. What we'll do next is select transformation. Then publish chesapoyinara Kiran, publish all adugu padipoyi untaru, click OK, publish. Now click on new data flow, create a new data flow. Kindiki randi, new data flow. ఆ 3 చుక్కల కింద డేటా ఫ్లో కాడికి వెళ్ళి 3 చుక్కలు వస్తుంది. డేటా ఫ్లో ఫోల్డర్కి వస్తే 3 చుక్కలు వస్తుంది. న్యూ డేటా ఫ్లో df_select. Okay, now click on add source. Let's say you are trying to read the data from DSEMP. Right? Can you come down? I will see the data set. Already మన data set వేరే pipeline వాడాం కదా, అది వాడుకోవచ్చు ఇక్కడ. Okay, no need to create new. Cancel. Very good. Now drop down లో మీకు ఎంతవరకు క్రియేట్ చేసిన డేటా సెట్స్ అన్ని ఉంటాయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉందా, డేటా సెట్ కాడ డ్రాప్ డౌన్ ఉంది కదా. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. మనం ఇప్పుడే DSEMP క్రియేట్ చేసాం కదా. Correct, take it. So you know this data set is having 3 columns: e number, e name, sal. Now arrow ni down arrow ni కిందకి నొక్కండి, పైన ఇక్కడ కదండి, చెక్ బాక్స్ పైన మినిమైజ్ మాక్సిమైజ్ చేస్తాం కదా తెలిసి కిరణ్. ఇది ఒక్క నిమిషం అది కాదండి. మనం ఈ విండోని మినిమైజ్ చేయాలంటే నేను నిన్న క్లాస్లో చెప్పాను. మీరు తులసికి మీరు రియల్ టైంలో చేస్తున్నారా లేదని కనుక్కునేదానికి వెరీ ఈజీ అనమాట. ఇది మినిమైజ్. ఓకే, మళ్ళీ మ్యాక్సిమైజ్ అంటే ఇది క్లిక్ చేస్తాం. సో ఈజీగా పట్టేయచ్చు. ఓకే, click on, now we are done, right? Now click on select. What is the select transformation will do is, let's take you might have reading a lot of columns. Let's take there are 20 columns from the source. Out of that one, I don't want to all, I want only 2 columns. Now you can, if you don't, if you at all you want to move this up and down, you can order. Okay, or let's take I don't want e-name column, you can delete it. You can delete it actually. Okay team, so now onwards, if you click on plus symbol and derived column, you can see only the 2 columns actually. Let me put a derived column. Now if you maximize this window, let's take some ABC column, and if you go to the expression, you can see number and sal. You will not see. ఎందుకు కనపడలేదు కిరణ్? మీరు దానికి అదేనో కనపడుతూ ఉంటుంది మీకు. నేను వ్యూ కంట్రోల్ ఇస్తాను, మీరు చేయండి. క్లిక్ చేయండి. యా, నౌ యూ కెన్ సీ యు ఆర్ నాట్ సీయింగ్ ద ఈ నేమ్. సో తులసి అర్థమైందా? ఇది సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క యూసేజ్. Let's take, if you are reading 3 columns from the table, EMP, and out of the 3 I don't want E sal, so you can use it. What select transformation will give us? You can take whatever the column you want out of the given columns, that is the select. Or if you want to move the order, for example, e number, e name, e sal,
లేదు నాకు ఈ సెల్ ఫస్ట్ కావాలంటే యూ కెన్ ఆర్గనైజ్, యూ కెన్ cancel కొట్టండి. We don't want. If at all you want to move the order, you can also move. Okay. Remove that derived column. Nothing we did, right? కింద delete button అని చూడండి. 1 2 3 4 yeah, right side లో delete button అని చూడండి. It's same like select statement in a SQL, right? Yes, it's same thing, but they gave here actually. Yeah. Okay, so that is what select transformation will do for us. Okay, now ఒక్క నిమిషం అండి, నాకు derived వదిలేండి. I will just delete that one. That is the select transformation. Okay, now what is the other one? Aggregate. Okay, what are the aggregate function, Prasad? Maximum, minimum, count, sum, in char index replace. Char index replace aggregate functions. That are చెప్పేసాం. ఏ రోజు చెప్పాను నేను? Maximum, minimum, maximum, minimum, sum, count. These are aggregate functions, sir. AVG, average, right? Average, sir. Average, sir. So that is what in the database, right? Same here also. Let's take, we'll write some scenario, right? So, you go on mute, Prasad. Can you go to the database, Kiran? Create one table, create database, home, go to the home. Kiran, chala difficult. SQL database, and go to the payroll, yes. Query editor. Before you go query editor, set server firewall chairman. A password even. నేను సెట్ సర్వర్ ఫైర్వాల్ చేయమన్నాను. మళ్ళీ మీరు ఎస్క్యూఎల్ డేటాబేస్కి వెళ్ళండి, పేరోల్లో ఒక్క నిమిషం ఉండండి. కిరణ్, డోంట్ ఫీల్ బ్యాడ్ కిరణ్, బట్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్, టేక్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్. సెట్ సర్వర్ ఫైర్వాల్, కాపీ చేసుకొని యాడ్ క్లయింట్ ఐపీ. ఓకే, click on save. Again click on payroll DB, query editor, give the password, click OK. Right, create one table, EMP data, create table EMP data, create table, table name, create a table EMP data. Open the bracket, enumber int, enumber int, ename varchar of 50, esal int dpt name varchar of 50. Table is created, right? Yeah, table got created. Insert two records. For example, IT department లో ఒక 2 రికార్డులు, HR department లో ఒక 2 రికార్డులు ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ ఇంటూ, అందుకనే ప్రాక్టీస్ చేయమంటాను. ఇన్సర్ట్ స్పేస్ ఇంటూ
EMP data EMP data type data values. values. ప్రసాద్ స్లోగా వస్తున్నాడు. వెరీ గుడ్ ప్రసాద్. సార్ హలో బాలాజీ 1, సార్ ఇప్పుడు వాల్యూస్ D1 P1 P2 లైక్ అలా ఇవ్వాలంటే డేటా టైప్ వేర్ కేర్ ఇవ్వచ్చు సార్. ఐఫోన్ వేర్ కేర్ మాత్రమే అన్న సపోర్ట్ ఐఫోన్ అన్న ఒకటే చేస్తుంది. అన్న సింగిల్ కోడ్, ఐఫోన్ కాదు సింగిల్ కోడ్. సింగిల్ కోడ్. బాలాజీ ఒక్క నిమిషం ఆగండి. ఓకే టేక్ మీ పేరు ఇవ్వండి. నెక్స్ట్ కామా శాల్ కాబట్టి 2 లక్షలు ఇవ్వండి. కామా డిపిటి కామా సింగిల్ కోట్ ఐటీ. రిమెంబర్ ద రూల్స్ టీమ్. Whenever you are giving a string value in single the quote. database, you have to give inside of single quotes. Comma single quote. Salary అయిపోయింది. Comma single quote IT, capital IT. నా సింగిల్ కోడ్ అన్న ఇస్తాడు. సింగిల్ కోట్ కీబోర్డ్ మీరు నేను ఇస్తున్నాను. హోల్డ్ ఆన్. నెక్స్ట్ రికార్డ్ టు ప్రసాద్ రిలాక్స్ IT. ఆబ్వియస్లీ HR వాళ్ళు తక్కువ ఉంటారు మనకన్నా. ఇప్పుడు HR వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు తులసి. ఈ బ్యాక్ డోర్లు పెట్టి. అవునన్నా ఎక్కువ అన్నా. అందరూ ధైర్యం చేయలేరన్నా, కొంతమంది. అవును, అది కరెక్టే. So I am inserting 4 records. ఒక డిపార్ట్మెంట్ ఐటీలో 2, హెచ్ఆర్లో 2 డిపార్ట్మెంట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, నౌ ఐ వాంట్ టు అగ్రిగేట్. నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే డిపార్ట్మెంట్ నేమ్, టోటల్ శాలరీ. అదే మనం కొరి అయితే ఎలా రాస్తాం ఇక్కడ? సెలెక్ట్ సమ్ ఆఫ్ ఈసాల్ కమా డిపిటి నేమ్ ఫ్రమ్ ఈఎంపి డేటా గ్రూప్ బై డిపిటి నేమ్ రాస్తాం. అంతే కదా తులసి? నాకు డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ కావాలంటే ఏం రాస్తాను? సెలెక్ట్ డిపార్ట్మెంట్ నేమ్. సెలెక్ట్ సమ్ ఆఫ్ ఈసాల్. ఓకే, సెలెక్ట్ డిపార్ట్మెంట్ డిపిటి నేమ్ comma sum of ఈసాల్. రైట్ జోస్నా? EMP డేటా. ఇవే ఉంటాయండి మీకు. కొత్తగా మిమ్మల్ని వాడు పాయింటర్ ప్రోగ్రామ్ రాయమనేసి ఇవి నేను ఎన్నిసార్లు చెప్పలేదు. ఇది కమాండ్ గ్రూప్ బై డిపిటి నేమ్. ఇదే ఉంటాయి. మీరు ఆడిపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ తులసి 13 years బ్యాక్ నేర్చుకున్నాడు SQL. టుడే ఆల్సో దే ఆర్ ఆస్కింగ్ మోర్ ఆర్ లెస్ సేమ్ క్వశ్చన్. రైట్, దట్స్ హౌ ద థింగ్స్ విల్. Right, ఇది. But let's take, if you are reading the data from plot file or a CSV file, can you write a query on the plot file? Is it possible? Not possible. No. Right, now if at all that is the case, then you can go to the ADF. Actually ADF close అయిపోయిందా తులసి? ఉందన్న పక్కన.
పక్కన ఉందా నాకు కనపడుతుంది. అదే సార్. నెక్స్ట్ ట్యాబ్ అండి, ఆల్ ట్యాబ్. అదే ఏడిఎఫ్ కదండి, నాకు కనపడుతుంది. ఏడిఎఫ్ కదండి. హలో ADF clear? Create a new DF. New DF. New data flow. New data flow create in this. Kiran. Yeah, new data flow. User data flow name is DF underscore aggregate. Meanwhile, just now, చెప్తా ఉన్నాండి మనం చేయని ఫస్ట్ సోర్స్ యూ హ్యావ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ఎంపీ డేటా టేబుల్. అగ్రిగేట్ వర్క్ చేస్తానండి. నేను జస్ట్ ఆఫీస్ పింగ్ చేస్తున్నా. ఐల్ బి బ్యాక్. ఓకే సార్. సార్ టెక్స్ట్ ఫైల్ No, you read the data from EMP data of the table from Azure. Okay. ఫస్ట్ సోర్స్ చేయి కిరణ్. సోర్స్ డేటా సెట్, డేటా న్యూ డేటా సెట్, స్టోరేజ్, కాదు స్టోరేజ్ కాదు సారీ, SQL DB కదా. బ్యాక్ SQL DB తీసుకోవాలి కదా. నేమ్ DS EMP డేటా, టేబుల్ నేమ్ EMP డేటా కిందది. యా ఓకే. ఎస్ ఓకే. టేబుల్ ఇచ్చేసాను. ఓపెన్ ఏం చూద్దాము. ప్రొజెక్షన్ అయ్యాలి. పైన అప్పుడే సోర్స్ ఆప్షన్స్ పక్కన ఆప్టిమైజ్. సరే ఇంకేం లేదు. పైకి వెళ్ళండి. ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్కి వెళ్ళండి. అదే అగ్రిగేట్ ట్రాన్స్ఫర్మేషన్. అగ్రిగేట్స్ ఇప్పుడు ఏదో ఉంది, గ్రూప్ బై అగ్రిగేట్స్ అండి. ఓకే, గ్రూప్ బై కదా. ఓకే, సెలెక్ట్ కాలమ్ DPT నేమ్, ఓకే. అగ్రిగేట్స్ అందులో ఇంకొకటి ఉంది కదా, అగ్రిగేట్స్ అని పైన గ్రూప్ బై పక్కన. అక్కడ కాదు, కింద గ్రూప్ బై పక్కన అగ్రిగేట్స్ అని ఉంది కదా ట్యాబ్. ఓపెన్ చేయండి. ఈసారి
మనము సమ్ చేయాల్సింది ఈ సాల్ కదా, ఈసాల్. సో ఈ సాల్ ఎంటర్ ఎక్స్ప్రెషన్ సమ్ కదా. వెయిట్ అక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి, దానికి వెళ్ళండి. ఎక్స్ప్రెషన్ ఎలిమెంట్స్ కింద కిందకి రండి. సమ్ అని టైప్ చేయండి ఫిల్టర్ బాక్స్, సర్చ్ బాక్స్ వచ్చింది కింద ఫోర్త్. ఓకే, ఆల్కి వెళ్ళండి. ఫంక్షన్ సమ్ పక్కన ఫంక్షన్ బాక్స్ మధ్యలో క్లిక్ చేయండి. అప్పుడే కనిపించింది ఈ సార్లు, ఇప్పుడు కనిపించట్లేదు. కిరణ్ ఇన్పుట్ స్కీమా అని చూడడానికి క్లిక్ చేయి కిరణ్, ఏమేమి ఉన్నాయి చూపిస్తుంది కింద. ఇక్కడే పైన ఈ పక్క లెఫ్ట్ సైడ్ కింద, అక్కడే కింద ఇన్పుట్ స్కీమా. ఆ సమ్ తీసి ఆ బాక్స్ లో లెఫ్ట్ సైడ్ ఈసాల్ ఉంది చూడండి మా, క్రియేట్ న్యూ కింద. ఈసాల్ అక్కడ ఉంది కదా. ఓకే లెఫ్ట్ సైడ్ ఉంది, కరెక్ట్. అగ్రిగేట్ కాలమ్స్ లో సేవ్ అండ్ ఫినిష్. సేవ్ అండ్ ఫినిష్. I think it is done. ఇప్పుడు సింక్ ఈవెంట్, క్లోజ్ ఇట్, కొలాప్స్. మళ్ళీ ప్లస్ సైన్, సింక్. క్లిక్ చేయండి. యా మేబీ CSV ఫైల్ చేయొచ్చు. బ్లాబ్ స్టోరేజ్ సెకండ్ డిలిమిట్. నేమ్ DS EMP data, DS EMP text. Output. Okay. అంతే అనుకుంటా. దీనికి ఫోల్డర్ క్రియేట్ చేయలేము కదా, అవుట్పుట్ ఫోల్డర్ లో పెట్టాం కదా. I think it should be good. Now collapse it. Collapse this window. Yeah. I think it's already done. ఇప్పుడు మనం పైప్ లైన్ క్రియేట్ చేసి అందులో ఈ డేటా ఫ్లోని తీసుకురావాలి. ఇప్పుడు న్యూ పైప్ లైన్ క్రియేట్ చేయండి. పైప్ లైన్ పైన డేటా ఫ్లో కాదు, పైన పైప్ లైన్. అక్కడ 3 dots. ఓకే, సో నేమ్ చేయండి, పైప్ లైన్ 4ని రీనేమ్ చేయండి. కాల్ ఇట్ అగ్రిగేట్, PL అగ్రిగేట్. ఓకే, సో ఇక్కడ డేటా ఫ్లో టాస్క్ ఓపెన్ చేయండి. అంటే కరెక్ట్. ఓపెన్ సెట్టింగ్స్, data flow, aggregate, BF aggregate.
Yeah. Then debug. Debug. Left side. Yeah. Meanwhile, you can publish all. Okay, then check the output once. Okay, DF select where the problem. Okay, not this. Anyway, check for this output. I mean, in blob storage output folder. కిరణ్ ఎస్జి మూవీ ఫైల్ అని చూడు అది పైన కంటెంట్ ఓకే, ప్రాబ్లం ఏమంటే అది మీకు పార్ట్ బై పార్ట్ రాసింది కదా. ఇప్పుడు చూడండి కింద పార్ట్ 004 001 అవన్నీ మీరేం చేయలేదు, సింగిల్ పార్ట్ వేసిన సెట్టింగ్ చేయలే, అవునా? గో టు యువర్ పైప్ లైన్, రైట్. ఇక్కడ కాదండి, పైప్ లైన్కి వెళ్ళండి, డేటా ఫ్లోకి వెళ్ళండి. ఇది కాదు, ఆ డేటా ఫ్లో డిఎఫ్ అగ్రిగేట్ ఉంది చూడండి, 1 2 3 4 5 5th ట్యాబ్ అండి పైన 1 2 3 4 5 డిఎఫ్ అగ్రిగేట్ వెళ్ళండి. దీన్ని పైకి నొక్కండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, సింగిల్ అవుట్పుట్ సింగిల్ ఫైల్ లాస్ట్ ఆప్షన్, గివ్ ద ఫైల్ నేమ్ అగ్రిగేట్ అవుట్పుట్. Okay, now go to the optimize single partition. సార్ ఇక్కడ డాట్ టీఎక్స్టీ పిన్ అది అవసరం లేదు, టీఎక్స్టీ కానీ తీసుకుంటుంది. ఓకే, now come to the PL aggregate కిరణ్ పైన 6 1 2 3 PL aggregate మళ్ళీ డీబగ్ చేయండి. as usual గా ఇట్లా ఒక టేక్ సమ్ మినిట్, రైట్? సో నెక్స్ట్ బిఫోర్ టుమారో ఆన్ యువర్ ఓన్, మీ ఇష్టం, మీరు ఏ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోండి. 5 చేయాలా, 5 మీరు సరోగేట్ కి తీసుకుంటారా లేకపోతే ప్యూర్ తీసుకుంటారా? కెన్ యూ గో టు ద ఎనీ హ్యావ్ ఇట్లా వర్క్ అవుతుంది అండి. కెన్ యూ గో టు ద డిఎఫ్ అగ్రిగేట్, ఎక్కడండి డిఎఫ్ అగ్రిగేట్ వెళ్ళండి, పైన 5th ట్యాబ్ 1 2 3 ఓకే. దీని కింద నొక్కండి, ప్లస్ సింబల్ ఎక్కడ పోయింది, ఇది అగ్రిగేట్ అది ఏడుంది అండి? లెఫ్ట్ ఏరో రైట్ ఏరో ప్రెస్ ఏదండి, ఏది తులసి? లెఫ్ట్ ఏరో రైట్ ఏరో ప్రెస్ చేస్తే మూవ్మెంట్ జరుగుతుందండి, తెలుసు. ఓకే,
నా క్లిక్ ఆన్ ప్లస్ సింబల్ చేయండి తులసి, లాస్ట్ లో ఆ మధ్యలో ప్లస్ సింబల్ కొట్టండి. సో మనకి జాయిన్ చేసాం కదా, కండిషన్ స్ప్లిట్ చేసాం, యూనియన్ చేసాం, లుక్అప్ చేసాం, డిరైవ్ చేసాం, సెలెక్ట్ చేసాం, అగ్రిగేట్ చేసాం. ఆ విధంగా ఒక 20 ఉన్నాయి. అన్ని చేయమంటే చేస్తా, బట్ I will be master, not you, right? So what I am requesting, you guys has to do another 5. For example, మీ surrogate key చేయండి, pivot చేయండి, రైట్, ఎగ్జిస్ట్ చేయండి. అలా 5 రేపు క్లాస్ లోపల, రేపు 9:30 క్లాస్ లోపల మీరు 5 ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు చేయాలి. Is it possible? Yes, sir. విల్ ట్రై సార్. ఎస్ సార్. Yes, sir. Yes. So tomorrow 9:30 క్లాస్ లోపల మీరు అన్ని ఏది వదలకూడదు. ఏదైనా డౌట్ ఉంటే వాఫా స్టడీస్కి వెళ్ళండి. నీట్ గా చెప్పాడు, ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ వదలకుండా ఒక్కొక్క దాన్ని 10 నిమిషాలు చెప్పాడు. నీట్ గా చేయండి. ఎనీ డౌట్ ఉంటే నాకు ఆఫ్టర్నూన్ తర్వాత కాల్ చేయండి. బట్ బిఫోర్ 9:30 క్లాస్ యూ గైస్ హ్యాస్ టు డూ అనదర్ 5 ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ యువర్ ఓన్. అంటే వీడియో చూసి చేయమంటున్నాను. ఓకే, సో we will regroup tomorrow and we will discuss remaining మనం అది మల్టిపుల్ టేబుల్స్ అదన్నీ చేసాం కదండి తులసి. సోర్స్ లో ఒక 20 టేబుల్ 4-5 టేబుల్ లేదన్నా చేయలేదు. పరీచ్ లో చేయలేదా? చేయలేదన్నా. సోర్స్ లో ఒక 3 టేబుల్ పెట్టి టార్గెట్ లో డైరెక్ట్ గా స్టెప్ బై స్టెప్ చేసాం కదా. చేశాను. అదే అన్న ఆ రోజు ప్రసాద్కి ఎర్రర్ వచ్చింది చూడండి. ఒక్కొక్క అడ్జస్ట్ దాంట్లో చేసామన్నా, పైప్ లైన్ లో చేసాం. పైప్ లైన్ లోనే ఇక్కడంతా ట్రాన్స్ఫర్మేషన్ తులసి. ఓకే, పై నుంచి కింద వరకు ఒకటి కూడా వదలొద్దండి. ఓకే, వరుస పెట్టండి. ఒక్కో దాన్ని 3 సార్లు చేయండి, మీకు అది తులసి. సో ప్రసాద్, బాలాజీ, ఒక్కో దాన్ని మినిమం 2 సార్లు చేయండి, మినిమం. ఓకే సార్. అన్ని టాప్ టు బాటమ్. నేను ఎక్సర్సైజ్ లో కదా ఎలా చెప్తాను, డేటా ఫ్లో, ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ టాస్క్, అనాలిసిస్ ప్రాసెసింగ్ టాస్క్, రైట్, బల్క్ ఇన్సర్ట్ టాస్క్, ఎగ్జిక్యూట్ డేటా ప్రొఫైల్ టాస్క్, ఎగ్జిక్యూట్ పైప్లైన్, ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టాస్క్, ఎగ్జిక్యూట్ పైప్లైన్ టాస్క్, ఫైల్ సిస్టమ్ టాస్క్. ఎలా ఉంది ఫ్లో? అలా రావాలి మీకు. పైకి వెళ్తే ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఏది? ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జాయిన్. అవునా? జాయిన్. ఓకే, కండిషన్స్ పెట్టు, ఎగ్జిస్ట్, యూనియన్, లుక్అప్, డిరైవ్డ్ కాలం, అలా టక్క 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 చెప్పుకోవాలి. మనకి ఏంటి ఈ ఏడిఎఫ్ ఒక 5 ఏళ్ళు ఇబ్బంది లేదు మీకు. ఒక్క ఏడిఎఫ్ మీదనే మీరు బతికేయచ్చు. ఓకే, ట్రై టు డూ. ఓకే టీమ్, ఆల్రెడీ 10:30 అయింది కాబట్టి రేపు మనము వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ద ట్రిగ్గర్స్ అండ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్. Very important topic. Tomorrow we'll discuss. Okay team, any doubt? అది పబ్లిష్ కాదు, ప్రీవియస్ గా డిఎఫ్ సెలెక్ట్ డిలీట్ చేసేయండి తులసి, నాట్ తులసి, కిరణ్. అది మనం కాల్ చేయలే. ఎక్కడ డిఎఫ్ సెలెక్ట్ ఉంది చూడండి, దాన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ కదండి, మీరు క్లోజ్ చేసేయండి. వాట్ ఈస్ కిరణ్, మీరు క్లోజ్ చేసేయండి. రేపు ఒక 5 చేయండి మీ ఓన్గా. ఓకేనా ప్రసాద్, చేస్తావా చేయవా? ప్రసాద్ జీ, సార్ 5 చేస్తావా చేయవా? చేస్తాను సార్. ప్రసాద్ 10 చేస్తాడు సార్, నాకుంది నమ్మకం. మూవీ చూసావా? చూడలేదు సార్, రేపు వెళ్తాను సార్ మేబీ. మరి రేపు మూవీకి వెళ్ళేసి నువ్వు 5 ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు చేస్తావు? ప్రసాద్ 10 చేస్తాడు సార్, ప్రసాద్ మీద నాకు నమ్మకం ఉంది. చూద్దాం, చేయకపోతే మీరే ఫైన్ కట్టాలి. ప్రసాద్ నా కోసం అన్నా కండి సార్, అట్లా చేయకపోతే మీకు ఇచ్చేస్తాడు సార్ పాస్. అది ఆల్రెడీ సినిమా అయిపోయిందండి, అంటే ఈవెంట్ అది. మొన్న ఏంది అది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అది. అయిపోయింది ఈవెంట్ కి పాస్. ఓకే, చల్లని చెక్ లాంటిది అది. ప్రసాద్ ఫైన్ 500. ఒకవేళ నువ్వు చేయకపోతే నాకు 500 ఫోన్ పే చేయాలి. అవును, ఫైన్. అది కరెక్ట్ సార్. యా, ఓకే టీమ్, థ్యాంక్ యూ. ఓకే సార్.
ప్రసాద్ చెయ్యి ప్రసాద్. చేస్తాను 10 నీకు. ఫస్ట్ 5